హలో! వెల్కమ్ టు కిచెన్ స్పైస్. ఈరోజు నేను సగ్గుబియ్యం ఉప్మా చేశాననమాట. సగ్గుబియ్యంతోటి ఉప్మా అనండి, లేదంటే సగ్గుబియ్యంతోటి కిచిడి అనండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఉపవాసాలు చేసేటప్పుడు చాలా చాలా బెనిఫిషియల్ అనమాట. దీనికోసం కడాయిలో ఆయిల్ వేడి చేసుకొని పోపు దినుసులు వేగిన తర్వాత దాంట్లోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బంగాళదుంప ముక్కలు అవి వేసి మగ్గించేసాననమాట ఉప్పు, పసుపుతోటి. ఈలోగా పక్కన ఇంకొక స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని పల్లీలు, జీలకర్ర ఇవి 2 యాడ్ చేసేసాను. బంగాళదుంపలు వేగటానికి, మగ్గటానికి అట్టే సమయం పట్టదు. చక్కగా మగ్గిపోయిన దాంట్లో కడిగి నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకున్నాను. ఇది అరగంట సేపు నేను నానబెట్టాను అనమాట. అలా సాఫ్ట్‌గా టెక్స్చర్ వచ్చేసింది. ముందు ఇవి నానబెట్టి మనం ఉల్లిపాయలు కోసుకొని బంగాళదుంపలు మగ్గించుకునే లోపల ఇది రెడీ అయిపోతుంది. పైనుంచి చక్కగా క్యారెట్ తురుము, ఈ పల్లీలు, పౌడర్ యాడ్ చేసేసుకున్నాను. సూపర్ టేస్టీగా ఉంది. ఉపవాసాలప్పుడు మనకి షుగర్ లెవెల్స్ తగ్గుతాయి కాబట్టి ఇన్‌స్టాంట్‌గా బలం రావడానికి, డైజెషన్ ఈజీగా అవ్వడానికి సూపర్‌గా హెల్ప్ అవుతుంది. సగ్గుబియ్యంతో చేసిన జావ కానివ్వండి, సగ్గుబియ్యంతో చేసిన కిచిడీ కానివ్వండి, ఉప్మా కానివ్వండి. నచ్చిందా? నేను ప్రిపేర్ చేసిందైతే ఇలాగా. సబ్స్క్రైబ్ తప్పకుండా.